హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐపీఎల్ 2025 కోసం అయితే మెగా యాక్షన్ పూర్తయింది. ఈ మెగా యాక్షన్లో సిఎస్కే టీం చాలా తెలివిగా ఆచితూచి అడుగులు వేసి ప్లేయర్స్ని తెలివిగా కొనుగోలు చేయడం జరిగింది. ఒకసారి మనం సిఎస్కే టీం యొక్క రికార్డ్స్ చూసుకుంటే ఇప్పటివరకు కూడా సిఎస్కే టీం 12 సార్లు ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవడం జరిగింది. 10 సార్లు ఫైనల్స్ ఆడింది. 5 సార్లు ట్రోఫీని సాధించింది. మరోసారి ఐపీఎల్ ట్రోఫీని సాధించాలని దిశగా సిఎస్కే టీం ముందుకు వెళ్తుంది. ఐపీఎల్ 2025 కోసం సిఎస్కే టీం మొత్తం 25 మంది ప్లేయర్లను తీసుకోవడం జరిగింది. అందులో ముందుగా 5 మంది ప్లేయర్లని ఆల్రెడీ రిటెన్షన్ చేసుకున్నారు. సో మనం ఈ వీడియోలో సిఎస్కే టీం ఏ ప్లేయర్స్ని యాక్షన్లో కొనుగోలు చేశారు అండ్ సిఎస్కే టీం యొక్క స్టార్టింగ్ 11 ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన మ్యాక్సీ ప్రొడక్షన్ టెలిగ్రామ్ ఛానల్ అయితే ఐపీఎల్ మరియు T20 వరల్డ్ కప్లో 100కి 95% అయితే కరెక్ట్ ప్రొడక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. మన టెలిగ్రామ్ ఛానల్లో మ్యాచ్ విన్నరే కాకుండా టాస్ విన్నర్ ఎవరనేది కూడా చెప్తాము. అండ్ అలానే ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఎప్పుడు బుక్ సెట్ చేయాలి, ఎప్పుడు లాస్ కట్ చేయాలి అనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. టాప్ 10లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్స్లో మన మ్యాక్సీ ప్రొడక్షన్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఒకటనమాట. మీరు కనుక మన మ్యాక్సీ ప్రొడక్షన్ టెలిగ్రామ్ ఛానల్ కనుక ఫాలో అయితే ప్రతి మ్యాచ్లో డబ్బులు సంపాదించుకోవచ్చు. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లోను అండ్ ఛానల్ బయోలోనూ ఉంది. వెళ్ళి వెంటనే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఇక మనం మెయిన్ టాపిక్లో కనుక వెళ్ళినట్లయితే ముందుగా మనం సిఎస్కే టీం రిటెన్షన్ చేసుకున్న ప్లేయర్స్ కనుక చూసుకుంటే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, శివం దుబే, రవీంద్ర జడేజా, మతీష పత్రానా, MS ధోని ఈ 5 మంది ప్లేయర్ని అయితే సిఎస్కే టీం రిటెన్షన్ చేసుకున్నారు. ఇప్పుడు మనం సిఎస్కే టీం యాక్షన్లో బై చేసిన రిమైనింగ్ ప్లేయర్స్ ఎవరనేది 1 by 1 చూద్దాం. ముందుగా సిఎస్కే టీం డెవాన్ కాన్వేని 6,25 లక్షల రూపాయలు పెట్టి యాక్షన్లో కొనుగోలు చేయడం జరిగింది. ఆ తర్వాత రాహుల్ త్రిపాఠిని 3.4 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు. అండ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అయినటువంటి సచిన్ రవీంద్రని 4 కోట్ల రూపాయలు పెట్టి యాక్షన్లో కొనుగోలు చేయడం జరిగింది. అండ్ మన ఇండియా ఆల్రౌండర్ అయినటువంటి రవిచంద్రన్ అశ్విన్ని 9,70 లక్షల రూపాయలు పెట్టి సిఎస్కే టీం కొనుగోలు చేశారు. మన ఇండియన్ ఫేస్ బౌలర్ అయినటువంటి ఖలీల్ అహ్మద్ని 4,80 లక్షల రూపాయలు పెట్టి సిఎస్కే టీం యాక్షన్లో కొనుగోలు చేయడం జరిగింది. అండ్ ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ అయినటువంటి నూర్ అహ్మద్ని 10 కోట్ల రూపాయలు పెట్టి సిఎస్కే టీం యాక్షన్లో కొనుగోలు చేశారు. అండ్ మన ఇండియన్ ప్లేయర్ అయినటువంటి విజయ్ శంకర్ని ఈ సీజన్లో సిఎస్కే టీం 1,20 లక్షల రూపాయలు పెట్టి సిఎస్కే టీం కొనుగోలు చేయడం జరిగింది. అండ్ ఇంగ్లాండ్ ఆల్రౌండర్ అయినటువంటి శామ్ కరణ్ని ఈ సీజన్లో 2,40 లక్షల రూపాయలు పెట్టి సిఎస్కే టీం కొనుగోలు చేయడం జరిగింది. అండ్ షేక్ రషీద్ని 30 లక్షల రూపాయలు పెట్టి సిఎస్కే టీం యాక్షన్లో కొన్నారు. ఆ తర్వాత అన్సుల్ కాంబోజ్ని 3,40 లక్షల రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు. అండ్ లాస్ట్ ఇయర్లో సిఎస్కేలో పర్ఫార్మెన్స్ చేసినటువంటి ముఖేష్ చౌదరిని 30 లక్షల రూపాయలు పెట్టి ఈ సీజన్లో సిఎస్కే టీం తీసుకోవడం జరిగింది. అండ్ దీపక్ కోడాని 1,70 లక్షల రూపాయలు పెట్టి సిఎస్కే టీం కొన్నారు. అండ్ గుర్జాప్నీత్ సింగ్ని 2,20 లక్షల రూపాయలు పెట్టి సిఎస్కే టీం కొనుగోలు చేయడం జరిగింది. అండ్ నథాన్ ఎలిస్ 2 కోట్లు. అండ్ జెమ్మీ ఓవర్టన్ని సిఎస్కే టీం 1,50 లక్షల రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు. అండ్ కమలేష్ నాగర్కోటిని 30 లక్షల రూపాయలు పెట్టి సిఎస్కే టీం కొనుగోలు చేయడం జరిగింది. అండ్ రామకృష్ణ ఘోష్ 30 లక్షల రూపాయలు, శ్రేయస్ గోపాల్ని సిఎస్కే టీం 30 లక్షల రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు. అండ్ వాన్స్ బేడి 55 లక్షల రూపాయలు. అండ్ ఆండ్రూ సిద్ధార్థ్ 30 లక్షల రూపాయలు. సో ఈ విధంగా ఈ ప్రైస్తో ఈ 20 మంది ప్లేయర్స్ని యాక్షన్లో సిఎస్కే టీం కొనుగోలు చేయడం జరిగింది. సో ఈ సీజన్లో సిఎస్కే టీంలో స్టార్టింగ్ 11లో ఎవరు ఉండబోతున్నారంటే ముందుగా ఓపెనర్ అయినటువంటి కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అండ్ డెవాన్ కాన్వే. అండ్ 1 డౌన్లో సచిన్ రవీంద్ర అండ్ శివం దుబే. ఆ తర్వాత రాహుల్ త్రిపాఠి. అండ్ నెక్స్ట్ రవీంద్ర జడేజా. ఆ తర్వాత MS ధోని. అండ్ MS ధోని తర్వాత రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్. ఆ తర్వాత బౌలర్స్ ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్ అండ్ మతీష పత్రానా. ఈ స్టార్టింగ్ 11 అయితే సిఎస్కే టీం ఉండబోతుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను. సో ఇది జస్ట్ నేను అనాలిసిస్ చేసి ప్రిడిక్ట్ చేసినటువంటి స్క్వాడ్ మాత్రమే. ఈ స్క్వాడ్ గురించి మీరేమనుకుంటున్నారో, మీరు ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్క్వాడ్ని కింద కామెంట్లో తెలపండి. సో ఐపీఎల్లో బెట్టింగ్ వేసే వాళ్ళకి నేనైతే ఒక మంచి ప్లాట్ఫామ్ అయితే చూపిస్తాను. అదే మన మ్యాక్సీ ప్రొడక్షన్ టెలిగ్రామ్ ఛానల్. లాస్ట్ సీజన్లో మన ఛానల్ తరపు నుంచి అయితే 100% యాక్యురసీని మెయింటైన్ చేస్తూ 100% ప్రొడక్షన్స్ అయితే కరెక్ట్గా అందించాము. సో అదే యాక్యురసీని మెయింటైన్ చేస్తూ ఈ సీజన్లో కూడా మనం అందించబోతున్నాము. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఈ ఛానల్ బయోలోను ఈ వీడియో డిస్క్రిప్షన్లోనూ ఉంది. వెళ్ళి వెంటనే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.